విశ్వక్సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగులో ఒక మంచి మాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. వెళ్ళిపోమాకే సినిమాతో నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారట. తర్వాత హిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు అయితే ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా వెళ్ళిపోమాకే అని అనుకుంటున్నారు. కానీ అది కాదు, తన చైల్డ్ ఆర్టిస్ట్గా వెండి తెరపై కనిపించానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. తనకి అక్కినేని నాగచైతన్య నటించిన జోస్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారని, కానీ సెలెక్ట్ అవ్వలేదని తెలిపాడు విశ్వక్సేన్. అయితే దాసరి నారాయణరావు నిర్మాతగా తీస్తున్న ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్న సమయంలో ఆడిషన్కి వెళ్లి సినిమాకి సెలెక్ట్ అయ్యాడట. ఆ సినిమా పేరే 2009లో వచ్చిన బంగారు బాబు. ఈ సినిమాలో జగపతి బాబు, మీరా జాస్మిన్ హీరోయిన్లు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమాలో విశ్వక్సేన్ సీన్ని ఒక్క రోజులోనే షూట్ చేశారట. అయితే ఈ సినిమాలో విశ్వక్సేన్ చిన్నతనంలో హీరోని చెడగొట్టే స్నేహితుల్లో ఒకటిగా కనపడ్డాడు.